ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇందులో చైనా గురించి కూడా మాట్లాడారు మీరు సార్. చైనాతో వ్యాపార సంబంధాలు మనకు బాగున్నాయి, కానీ ఇప్పటివరకు లేదు. కానీ ఫ్యూచర్లో వాళ్ళతో కంప్లీట్గా వార్ వచ్చింది అనుకోండి, రాకూడదని కోరుకుందాం. ఒకవేళ వస్తే చైనాతో మన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వార్ చేసే కెపాసిటీ మనకు ఉందా లేదా? అంటే మేబీ ఇది మీ ప్రేక్షకులకు నచ్చుద్దో నచ్చదో తెలియదు కానీ సార్, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఇమ్మీడియట్గా అయితే నో సార్, అది మనకి మంచిది కాదు. ఓడిపోకపోయినా సార్, డైరెక్ట్గా ఓడిపోకపోవచ్చు, కానీ ఇది ఒక అట్రిషన్ వార్ లాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ 4 సంవత్సరాలు అయిపోలేదా సార్? అదే విధంగా ఈ వార్ కూడా ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అప్పుడప్పుడు వాడు బాంబు వేస్తాడు, అప్పుడప్పుడు నేను బాంబు వేస్తాను. మీరు బాక్సింగ్ చూస్తే సార్, ఒకప్పుడు 11 రౌండ్లు 12 రౌండ్లు వెళ్ళాయి. లాస్ట్కి వచ్చేసరికి ఒకడు కొడతాడు, వాడు పడిపోతాడు, కొట్టినోడే పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఇంకోటి కొడతాడు, ఇద్దరు అలిసిపోతారు కదా సార్. మనం చైనా ఇద్దరు యుద్ధానికి వెళ్తే ఆ వార్ ఆఫ్ అట్రిషన్ కే వెళ్ళిపోతుంది. కానీ సార్ ప్రశ్న ఏంటంటే, యుద్ధం దేనికోసం చేయాలి? యుద్ధం ఒక ముఖ్యమైన కారణము, అరుణాచల్ ప్రదేశ్ నాది అని చైనా వాడు అంటాడు, లేదు నాది అని అంటాడు. ఇప్పుడు చూడండి సార్, ఎంత బ్యూటిఫుల్ అనాలజీయో. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని టిబెటన్ మొనాస్ట్రీస్, అక్కడ టిబెట్లో ఉన్న మొనాస్ట్రీస్కి ట్యాక్స్ రూపంగా డబ్బులు ఇచ్చేయి సార్. తను ఏమంటాడు, వాళ్ళు నాకు ట్యాక్స్ పే చేసేవాళ్ళు, టిబెట్ మొనాస్ట్రీస్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా టిబెట్లో భాగం అన్నట్టుగా అంటున్నాడు. దీనికి ఇంకో క్రాస్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను సార్, మీ ప్రేక్షకులకు అర్థమైపోయింది. లండన్లో గురుద్వారా ఉంది సార్, చాలా పెద్ద గురుద్వారా ఉంది. ఆ లండన్లో గురుద్వారా కొన్ని డబ్బులు అప్పుడప్పుడు ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్కి, నాందేడ్లో ఉన్న గురుద్వారాకి పంపిస్తుంది. దాన్ని ట్యాక్స్ అనండి, డొనేషన్ అనండి, ఇంకేమైనా అనండి. అలాంటప్పుడు లండన్ ఇండియాది అయిపోయిద్దా సార్? అవుదు కదా. ఎంత మూర్ఖత్వం సార్. ఇక్కడ మొనాస్ట్రీ, టిబెట్ మొనాస్ట్రీస్కి డబ్బులు అందిస్తే ఈ మొనాస్ట్రీ ఉన్న స్థలం నాది అని చెప్పేసి ఎలాగవుతుంది? అంటే అసలు బుర్ర లేని మాట సార్ అదంతా. సో చైనా వాడు ఏంటంటే, నాకు నీకు తగు ఉంది, మన బార్డర్ డిస్ప్యూట్ ఉంది, ఇది అలైవ్ ఉంది అని చెప్పడానికి మాత్రమే దాన్ని ఓపెన్ ఉంచాడు సార్. సిక్కిం ఇస్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని 2003లో యాక్సెప్ట్ చేసిన చైనా అరుణాచల్ ప్రదేశ్ యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఏంటంటే ఆ డిస్ప్యూట్ అలా అలైవ్ ఉండాలి సరే, ఏదో ఒకటి ఉండాలి 100%. ఇప్పుడు చైనా ఎలా అంటే సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, నేషనల్ పవర్ అంటాం సార్. నేషనల్ పవర్ అంటే ఆర్థికంగాను, సామాజికంగాను, పొలిటికల్ గాను, మిలిటరీ గాను మనకన్నా కొంచెం పై ఎత్తే ఉంది చైనాది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడానికి కూర్చున్నారు సార్, ఒక ఇద్దరు మనుషులు, చలో మనం ఒక సొల్యూషన్కి వద్దామని కూర్చున్నారు సార్. అందులో ఎవరిది చెల్లిద్ది సార్? ఎవడైతే బలమైనోడు ఉంటాడో వాడిది చెల్లిద్ది. సో మనం కూర్చొని మాట్లాడుకున్న వాడితే చెల్లిద్ది సార్, ఎందుకంటే మనకన్నా ప్రస్తుతం వాడే బలవంతుడు కాబట్టి. సో మాటల్లో కూడా వాడే గెలుస్తాడు, యుద్ధంలో కూడా వాడే గెలుస్తాడు. అందుకే మనం రెండు అవాయిడ్ చేస్తే బెస్ట్. ఓకే, కానీ ఇప్పటి వరకు మనకి ఎల్ఏసీ ఉంది అక్కడ చైనా, పాకిస్తాన్ దగ్గర ఎల్ఓసి. అవును, ఎల్ఏసీ ఉంది కాబట్టి మన చేతులతోనే ఫైటింగ్ చేస్తుంటాం, కర్ర కూడా వాడడం. అవును, కానీ ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళి ఎల్ఓసి వచ్చే అవకాశం ఉంటుందా వెపన్స్ తీసుకొని? అంటే ఇప్పుడు రాకూడదని కోరుకుందాం. రాకూడదు సార్. సార్ చైనా చాలా తెలివైన దేశం సార్. మనము చైనాని ఎప్పుడు అంటే, మనం చైనా గూడ్స్ ఉంటాయి కదా, చైనా మాల్ చూసి చైనాని కంపేర్ చేసుకుంటాం, కానీ అది వాస్తవం కాదు సార్. మీరు సైన్స్లో కానీ, రోబోటిక్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్లో కానీ ఇవన్నీ చూసుకుంటే చైనా చాలా దూరం వెళ్ళిపోయింది సార్. అంటే ఎందుకంటే అక్కడ వ్యవస్థ మీద ఎటువంటి అడ్డంకాలు లేవు సార్. ఆ వ్యవస్థని ప్రశ్నించేవాడు ఎవడు లేడు సార్, బికాజ్ అక్కడ డెమోక్రసీ లేదు కాబట్టి. ప్రజారాజ్యం కాదు అది, అది కమ్యూనిస్ట్. ఇక్కడ ప్రజారాజ్యం ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఏవైనా చెయ్యాలి అంటే 100 ప్రశ్నలు, ఒక 1000 కళ్ళు, ఒక 2000 వేళ్ళు ప్రభుత్వం ముందుకు వస్తాయి. కానీ అక్కడ అట్లా కాదు సార్. అందుకే ఎవడు ప్రశ్నించేవాడు లేడు కాబట్టి వాడికి నచ్చింది వాడు చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే, వాడు నిమిషానికి 100 కిలోమీటర్ల దూరంగా పరిగెడుతున్నాడు, మనం నిమిషానికి 10 కిలోమీటర్ల వేగంగా పరిగెడుతున్నాం. సో అందుకే టైం గడుస్తున్న కొద్దీ మనకి వాడికి దూరం పెరుగుతుందే తప్పితే తగ్గట్లేదు సార్. బట్ అంతే, వాడు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు సార్. ఎందుకంటే 1848 నుంచి 1948 చైనా వాళ్ళు ఆ సెంచురీ, ఆ 100 సంవత్సరాలని ఆ సెంచురీ ఆఫ్ హ్యూమిలియేషన్ లా భావిస్తారు సార్. ఎందుకంటే అప్పుడే ఓపియం వార్స్ జరిగాయి, అప్పుడే హాంకాంగ్ పోవడం జరిగింది, అన్నీ జరిగాయి సార్. 1948 నుంచి 2048 వరకు ఇది సెంచురీ ఆఫ్ డామినెన్స్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఆ డామినెన్స్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి ఈ టైం ఫ్రేమ్లో సార్
నేను అనుకున్నంత వరకు, నేను ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ని అర్థం చేసుకున్నంత వరకు, నాకు తెలిసి 2047 వరకు చైనా చేస్తే గనక ఒకే ఒక యుద్ధం చేసే అవకాశం ఉంది. అది తైవాన్ని ఆక్రమించుకోవడం సార్. అది కూడా నేను అనుకుంటున్నాను 20% అవకాశం ఉంది. మిగతా 80% 2047 తర్వాత చూద్దాంలే అనే అవకాశం అయితే ఉండొచ్చు సార్. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ ఆగిపోయింది సార్. వాళ్ళకి ఏంటంటే 2048 లోపు నేను వరల్డ్ నెంబర్ 1 ఉండాలి అన్న ఆలోచన వాడుకుంది. ఇది మంచి ఆలోచన, చైనా పరంగా చూసుకుంటే మంచి ఆలోచన. సో ఇప్పుడు యుద్ధానికి వెళ్తే వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అది తైవాన్ విషయం అయినా కానివ్వండి, ఇండియా విషయం అయినా కానివ్వండి, వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ క్లారిటీ వాడుకుంది సార్. సో ఖచ్చితంగా మన దేశం మీద కానీ తైవాన్ మీద కానీ యుద్ధానికి వెళ్ళే అవకాశం తక్కువ ఉంది అన్నది నా అనుమానం. మలాక్కా డైలమా అని చెప్పి చైనాకి ఒక చాలా పెద్ద సమస్య ఉంది సార్. ఇండోనేషియా దగ్గర మలాక్కా స్ట్రైట్ ఉంది సార్. చైనా యొక్క ఆయిల్ విశ్వవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయితే వస్తుందో, రష్యా నుంచి కాకుండా ఎక్కడి నుంచి అయితే వస్తుందో అదంతా మలాక్కా స్ట్రైట్ నుంచే వెళ్తుంది సార్. ఆ మలాక్కా స్ట్రైట్ ఇస్ ఎ చోక్ పాయింట్ ఫర్ చైనా. చైనా క్లారిటీ ఏముందంటే మన ఇండియా ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇండియా వాళ్ళ షిప్స్ ని పెట్టి అక్కడ ఎయిర్ స్ట్రిప్స్ ని క్రియేట్ చేసి ఎయిర్ ఫోర్స్ ని తీసుకొచ్చి నన్ను బెదిరించే అవకాశం ఉంది అన్న క్లారిటీ చైనాకు ఉంది సార్. ఓకే సార్, చైనా చాలా తెలివిగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చేయించుకుంది సార్. వాళ్ళ భయం ఏంటంటే మలాక్కా స్ట్రైట్ ఈస్ట్లో బ్లాక్ అయినప్పుడు పాకిస్తాన్ ద్వారా నాకు ఆయిల్ రావాలి, కానీ ఇండియన్ నేవీ అటు కరాచీ పోర్ట్ని గ్వాదర్ పోర్ట్ని రెండింటినీ బ్లాక్ చేస్తుంది, ఇక్కడ మలాక్కా స్ట్రైట్ రెండింటినీ బ్లాక్ చేస్తుంది సార్. ఈ రోజు కూడా మనం ఆ పని చేయగలం. చైనాకి ఆ విషయం తెలుసు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఇండియా మీదకి వస్తే వీడు నా ఆయిల్ ఆపేస్తాడు, వీడు నాకు రావాల్సిన సార్. మన ఎకానమీ వీఆర్ ఏ కన్జంప్షన్ ఎకానమీ సార్. అంటే మనం వాడుతాం ఎక్కువ. చైనీస్ ఎకానమీ ఇస్ అన్ ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ. వాడు అమ్ముతాడు ఎక్కువ. సో వాడు ఎకానమీ బ్లాక్ అవ్వాలి అంటే వాడు ట్రేడ్ రూట్స్ బ్లాక్ అవ్వాలి. మనం ఒక 4 రోజులు మలాక్కా స్ట్రైట్ బ్లాక్ చేసి ఇటు కరాచీ పోర్ట్ అండ్ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్ది బ్లాక్ చేసాం అనుకోండి, 4 రోజుల్లో చైనా వాడు మోకాల మీద మన మీద ముందుకు వస్తాడు. మనం చెయ్యగలము అన్న క్లారిటీ వాడికి ఉంది, కానీ వాడు దాన్ని కౌంటర్ చేసే కెపాసిటీ కూడా చైనా దగ్గర ఉంది సార్. అందుకే ఇది చాలా పెద్ద యుద్ధం అయిపోయింది. కరెక్టే, కానీ మన అపోజిషన్ పార్టీ ఎందుకు ఆపుతున్నాయి సార్? ఇప్పుడు గవర్నమెంట్ మీరు అడిగే ప్రశ్న వెనుక ఒక పాయింట్ ఉంది సార్. మీరు రూలింగ్ పార్టీ సార్, నేను అపోజిషన్ పార్టీ సార్. మీరు ఒక పని చేస్తున్నారు సార్, దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది సార్. నేనేం చేయాలి అప్పుడు? నువ్వు చేస్తున్న పని తప్పు. కరెక్ట్, అది రాజకీయంగా మీరు అన్నట్లు పాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ నేషనల్ సంబంధించిన విషయం వ్యవహారం కదా. అపోజిషన్ పార్టీ అది అపోజిషన్ లో ఎవడున్నా సరే సార్. ప్రస్తుతం ఉన్న పార్టీ అపోజిషన్ లో ఉన్నా, లేదా ఇప్పుడు పరిపాలన ఉన్న పార్టీ అపోజిషన్ లో ఉన్నా, ఎవరైనా సరే అదే పని చేస్తారు కదా సార్. ఎందుకంటే క్రెడిట్ అక్కడికి వెళ్ళిపోతుంది కదా సార్. మీ క్రెడిట్ వచ్చేసింది అనుకోండి, నేను ఎందుకు కోరుకుంటాను? మీకు హిస్టరీ చెప్తాను. క్రెడిట్ కోసం మనం కొన్ని విషయాలు తీసుకుంటే నేషనల్ సెక్యూరిటీ అవ్వచ్చు, నేషనల్ డెవలప్మెంట్ విషయంలో కొంత కాంప్రమైజ్ అవ్వాలి అనేది రాజకీయ నాయకుల దగ్గర మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా, అది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోలా. మీరు ఆదర్శవాదం చూస్తున్నారు, అది పాలిటిక్స్ లో పనిచేసిద్దా సార్? జరగదు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఒక జరిగింది, బీజేపీ దాన్ని మొత్తానికి తీసుకొచ్చే క్రమంలోనే ఉంది. ఒక్క టైం ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండొద్దు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఒకప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ ఫైట్ చేసింది, వద్దు అని బీజేపీ ఫైట్ చేసింది. ఒక 30 సంవత్సరాల క్రితం టేబుల్ టర్న్ అయిపోయిందా? అంతే సార్. ఇప్పుడు రేపు వేరే ప్రభుత్వం పవర్లోకి వస్తే మళ్ళీ మనోళ్ళే నిల్చుంటారు, అరే బాబు అది మంచిది కాదు, నికోబార్ ఐలాండ్స్ లో అక్కడ మెరీన్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది అంటారు. మనకు మెరీన్ లైఫ్ ముఖ్యమా, నేషనల్ సెక్యూరిటీ ముఖ్యమా? రెండు ముఖ్యమే, నేను కాదనట్లేదు సార్. కానీ మనం ఏమంటే సమయభావం, మీరు సమయభావం చూసుకుంటే ఏంటి, మనకి నేషనల్ సెక్యూరిటీ ముఖ్యం మీరు అనుకున్నట్టు. అది ఎప్పుడు మీరు ఒక నేషనలిస్ట్ అయినప్పుడు. మీరు నేషనలిస్ట్ కానప్పుడు అది మీకు ముఖ్యం కాదు. న్యూక్లియర్ వెపన్స్ సార్, మనల్ని మన దేశాన్ని పాకిస్తాను గత ఆల్మోస్ట్ 2.5 దశాబ్దాలుగా న్యూక్లియర్ బాంబ్ వేస్తాం అని భయపెడుతున్నాడు, మనందరికీ తెలిసిందే. సో ఈ విషయాన్ని మనం నార్మల్గా తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి మనం మన న్యూక్లియర్ ఇన్వెంటరీని పెంచుతున్నాం సార్. అండ్ ఈ న్యూక్లియర్ ఇన్వెంటరీలో కూడా మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, న్యూక్లియర్ వెపన్స్లో కూడా 3 రకాలు సార్. స్ట్రాటజిక్ వెపన్, ఆపరేషనల్ వెపన్, టాక్టికల్ వెపన్.
టాక్టికల్ వెపన్ అంటే ఒక 1/2 కిలోమీటర్ బై 1/2 కిలోమీటర్ దాని ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఆపరేషన్ అంటే 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు రేడియస్లో దానికి పొటెన్షియల్ కిల్లింగ్ ఏరియా అంటాం కదా, అది ఉంటుంది. స్ట్రాటజిక్ బాంబ్ అనేది ఇంకా చాలా పెద్ద బాంబ్ సార్. సో అది కొన్ని కిలోమీటర్లు మనుషులు ఆవిరైపోతారు సార్, అంటే క్షణంలో ఆవిరైపోతారు. సో అలాంటి బాంబులు ఉన్నాయి సార్. సో పాకిస్తాన్ దగ్గర దాదాపు 160 నుంచి 170 అణుబాంబులు ఉన్నాయి అని సిప్రీ రిపోర్ట్లో ఉంది సార్. కానీ ఈ అణుబాంబుల్లో ఎక్కువ శాతము టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి. అంటే అంటే మిర్చి పటాకాలు ఎక్కువ ఉన్నాయి, మన భాషలో చెప్పుకోవాలంటే మిర్చి పటాకాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ న్యూక్లియర్ బాంబ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే అవి డేంజరస్ సార్. సార్ ఎప్పుడైనా సరే సార్ బేసిక్ క్యాల్కులేషన్ సార్, మన దేశం లెంత్ విడ్త్ చాలా పెద్దది, పాకిస్తాన్ విడ్త్ చాలా తక్కువ సార్. అంటే నేను ఒక స్ట్రాటజిక్ బాంబు ఒక న్యూక్లియర్ ఫ్యాషన్లో ఒక లీనియర్ ఫ్యాషన్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి సార్, ఒక 10-12 బాంబులు, పాకిస్తాన్ మొత్తం ధ్వంసం అయిపోద్ది సార్. అదే వాజ్పేయి గారు కూడా చెప్పారు సార్. వాజ్పేయి గారు కూడా 1998-99లో ఈ పోఖ్రాన్ యుద్ధం, కార్గిల్ వార్ తర్వాత కూడా అప్పట్లో రాష్ట్రపతి పర్వేజ్ ముషర్రఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ షబ్బే బరాత్ కే లియే నహీ ఛుపాకే రఖే. అంటే ఏమన్నాడు, మేము దీపావళి పండుగ చేసుకోవడానికి న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోలేదు అని ఒక డైలాగ్ కొట్టాడు. అప్పుడు వాజ్పేయి గారు ఇండియన్ పార్లమెంట్ నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు పాకిస్తాన్కి, బహుశా నువ్వు 1 కొడతావేమో, 2 కొడతావేమో, 3 కొడతావేమో, మూడు సిటీలు వెళ్ళిపోతాయేమో, అంతే కదా, నేను తిరిగి కొడితే వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ లేపేస్తానని. సో అంత చాలా స్పష్టంగా చెప్పాడు సార్. సార్ వాళ్ళ మిలిటరీ పొలిటిసైజ్ అయిపోయింది సార్, బాగా పాలిటిక్స్ వాళ్ళ మిలిటరీలో ఘోరంగా ఎంటర్ అయిపోయింది సార్. రెండోది వాళ్ళ మిలిటరీ కార్పొరేటైజ్ అయిపోయింది సార్. అంటే పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మిలిటరీ ట్రైనింగ్ ఇవన్నీ కాదు సార్, వాళ్ళు చేసేది వ్యాపారాలు. అంటే డైపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పాకిస్తాన్ ఆర్మీ తయారు చేస్తుంది సార్. అంటే వాళ్ళంతా దిగజారి పేరు మీరు అర్థం చేసుకోండి. అరే కార్పొరేట్ వర్క్లో దానికి ఏం పని, పెట్రోల్ పంపులు నడపడం వాళ్ళ పనే, మాల్స్ నడుపుతున్నారు వాళ్ళ పనే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళ పనే. ఒరే మిలిటరీ కదరా మీరు అంటే అవన్నీ మాకు తెలియదు, మా సార్ ఇట్లా చెప్పారు. అదే జరుగుతుంది సార్ అక్కడ. అందుకే మీరు ఆఫ్ఘనిస్తాన్తో ఈ 2-3 నెలల ముందు జరిగిన వార్స్ యుద్ధాలు చూసుకుంటే వాళ్ళు వచ్చి వీళ్ళు ట్యాంకులు తీసుకెళ్ళిపోయారు సార్, వీళ్ళు యూనిఫామ్తో సహా తీసుకెళ్ళిపోయారు. అంటే బట్టలు ఇప్పి పరిగెట్టించామంటాం కదా, అది చేశారు సార్. సార్ మీకు ఐ డోంట్ నో మీకు ఈ స్టేట్మెంట్ గుర్తుందో లేదో కానీ రీసెంట్గా అంటున్నా, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది కదా సార్. కార్గిల్ వార్ గురించి మన వార్ హీరోస్ గురించి మాట్లాడుతూ మన వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నేను మన సోల్జర్స్వి ఎన్నో డెడ్ బాడీస్ చూశాను, కానీ ప్రతి ఒక్క సోల్జర్కి బుల్లెట్ ముందు నుంచి దిగింది అన్నాడు. అంటే నేను ఒక్క సోల్జర్ బుల్లెట్ వెనక నుంచి దిగింది నేను చూడలేదు అన్నాడు. అంటే ఏంటి, ధైర్యంగా పోరాడాడు నా సైనికుడు అని చెప్పాడు సార్. సో అలాంటి దేశం నుంచి పాకిస్తాన్ ఎప్పుడు గెలవగలుగుతుంది సార్, అసలు జరిగేది కాదు సార్. సో వాడి గురించి అంటే ఒక సామెత ఉంది కదా సార్, ఏనుగు నడుస్తున్నప్పుడు కుక్కలు మురుగుతాయి ప్రతి కుక్కకు మనం సమాధానం చెప్తే మన అవసరం లేదు సార్. అదే మనం గమ్యం చేరే క్రమంలో కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, అంతే. ప్రతి కుక్కగా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే మనం గమ్యం చేరలేము, అంతే. అసలు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. ఏనుగు తినడం వాళ్ళు ఎందుకు సార్? ఇప్పుడు మీరు అందాక ఒక టాపిక్లో తీసుకొచ్చారు, మిలిటరీ, ఆర్మీ, పొలిటికల్. కానీ అక్కడ పాకిస్తాన్లో చరిత్ర తీసుకుంటే వాళ్ళని దింపేది ప్రతిపక్షాలు కాదు, మిలిటరీ వాళ్ళు దింపేది ఆర్మీ దింపుతుంటది. ఆర్మీ వాళ్ళే వాళ్ళని తీసుకొస్తారు. మీరు బెనర్జీ భుట్టో తీసుకోండి, నవాజ్ షరీఫ్ తీసుకోండి, ఎవరైనా సరే, ఇమ్రాన్ ఖాన్ తీసుకోండి, ముషర్రఫ్ తీసుకోండి, ఆర్మీ వాళ్ళు దింపుతుంటారు సార్. 1947 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రధానమంత్రి 5 సంవత్సరాలు పూర్తి చేసిందే లేదు. దింపింది ప్రతిపక్షం కాదు, మనోడే, మిలిటరీ వాడే. అదే అంతే సార్. ఇప్పుడు మరి అంత పవర్ఫుల్ గా వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారండి పాకిస్తాన్ కూడా? సార్ దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ డాక్ట్రిన్ సార్. పాకిస్తాన్ దేశాన్ని అర్థం చేసుకోండి సార్. పాకిస్తాన్ దేశము వాళ్ళ పౌరులకి ఒక స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తుంది, దట్ వీ హ్యావ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియా మనల్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది అని ఈ స్టేట్మెంట్ రిపీటెడ్గా రేడియో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చేస్తూనే ఉంటారు. మనకి అసలు వాడు వైపు చూడం మనం, కానీ ఆడ చేస్తాడు. దాంతో ఏముంది, ప్రజల్లో ఒక భయభావన కలిగి ఉంటుంది ఎప్పటికీ. వీళ్ళు దీన్ని మానిటైజ్ చేసుకుంటారు. ఎలా అంటే ఖచ్చితంగా సార్, ఇప్పుడు పాకిస్తాన్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్.
ఇప్పుడు మనకి పెట్రోల్ ఎంత సార్ 120, పాకిస్తాన్లో 480 రూపాయలు సార్. మనకి నార్మల్ ఒక నార్మల్ టూ వీలర్ హీరో హోండా టూ వీలర్ లాంటిది 70,000, 80,000, 60,000 ఆ రేంజ్లో వస్తుంది. అక్కడ 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు రేట్. అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా ఉంది సార్. సో అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సామాన్యుడు ప్రభుత్వం వేలు చూపిస్తాడు కదా సార్. ఆ వేలు చూపించబోతాడు ఒక 2 డేస్లో, ఒక 3 డేస్లో, వారం 10 రోజుల్లో చూపించబోతాడు అనగానే ఇండియా మీద ఒక అటాక్ చేస్తాడు, లేదా టెర్రరిస్ట్ అటాక్ చేస్తాడు. వెంటనే అప్పుడు ఏం చేస్తాడు, చూడండి ఇండియా మన మీదకి అటాక్ వస్తుంది, మీరు అందరు సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్నట్టుగా మాట్లాడతాడు. సరే, ఆర్మీ వాళ్ళు అర్థం చేస్తున్నారు, అదే చేస్తాడు. కానీ పాకిస్తాన్లో ఒకప్పుడు జనరేషన్ వేరే, జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్ అవుతున్నారు. వాళ్ళైనా ఈ సమస్యను గుర్తించి ఇది ఒక యుద్ధం కాదు, మనకి మనమే కళ్ళతో పొడుచుకుంటున్నామని ఆ సిస్టమ్ అంతా కూడా ఈ ఆర్మీని కాస్త పక్కన పెట్టి వాళ్ళు ప్రజల్లో మోటివేషన్ చేసి ప్రజలు మైండ్ చేంజ్ చేయొచ్చు కదా. మరి ఇమ్రాన్ ఖాన్ ఏం చేశారు అనుకుంటున్నారు సార్ మీరు? ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం ఏంటి? అదే కానీ ఎందుకు రానివ్వలేదు ఆర్మీ బోర్డు సార్? ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వస్తున్నాం. ఆర్మీ బోర్డు ఏమంటాడంటే ఇండియాతో సమస్య పొలిటికల్ పరిష్కారం లేదు, మిలిటరీ పరిష్కారం మాత్రమే ఉంది. అది దానికి అక్కడ బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించాడుగా, లోపలేసాడు సార్. ద మొమెంట్ ఆర్మీస్ గ్రిప్ ఆన్ పొలిటికల్ లీడర్స్ వీకన్స్, ఆ గ్రిప్ లూజ్ అవుతుంది అనగానే పక్కన జరుపుతాడు. ఒరే నేనున్నాను, దేశాన్ని చెప్తాడు ఇండియా అటాక్ చేయబోతుంది, సో నేను వచ్చేసాను, మీరందరూ భయపడడానికి వీల్లేదు. పెట్రోల్ 450 లేదు రేపటి నుంచి 600 రూపాయలు. వాళ్ళు కూడా మూర్ఖులు కదా సార్. సో వాళ్ళు ఆ విధంగా పాకిస్తాన్లో ఆర్మీలో అందరూ అలాగే ఉంటారా సీనియర్ ఆఫీసర్లు? సార్ పరమ దుర్మార్గులు సార్ వాళ్ళు. అంటే ఒక రెజిమెంటేషన్ స్పిరిట్ లేదు సార్ ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్లో. సార్ సింపుల్ సార్, మీరు నా సీనియర్ సార్, మీరు నా ఆర్మీ కమాండర్, నా సీనియర్, నేను మిడిల్ లెవెల్ ఆఫీసర్. నేను ప్రతిసారి మీకు ఫోన్ చేసి సార్ మనకు ఆయుధాలు తగ్గిపోతున్నాయి, కొన్ని ఆయుధాలు కొనండి అంటే అది కాదు, ఫస్ట్ అది చెప్పు. ఆ డైపర్లు ఆర్డర్ వచ్చింది కదా, 1 కోటి డైపర్లు, 1 crore డైపర్స్ ఎక్కడ దాకా ప్రొడక్షన్ వచ్చింది అని మిమ్మల్ని అడుగుతారు. నాకేమనిపిస్తుంది, వీడు నేను వెపన్స్ గురించి మాట్లాడితే డైపర్స్ గురించి మాట్లాడితే దుర్మార్గుడు అని చెప్పేసి. సో మీకు నాకు ఆ కోఆర్డినేషన్ లేదు. సో సరే ఎప్పుడైనా సరే ఒక సైనికుడు యుద్ధ భూమిలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాడంటే ఎప్పుడు అంటే నా లీడరు, నా వెనకున్న లీడరు నా గురించి ఆలోచిస్తున్నాడు, నా వెనక ధైర్యంగా ఉన్నాడు అన్న ఆలోచన ఉంటేనే ఒక జూనియర్ వెళ్ళి యుద్ధం చేస్తాడు. నా సీనియర్ ఇస్ బిజీ ఇన్ డైపర్ ప్రొడక్షన్ అంటే వాడు ఎందుకు ఉంటాడు సార్ అక్కడ? కరెక్ట్. వాడు అవకాశం చేసి వాడు పారిపోడా? ఎందుకంటే వాడికి డబ్బు కావాలి కదా సార్, వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాడికి అమ్మా నాన్న ఉన్నారు, ఇంట్లో భూములు పొలాలు ఉన్నాయి సార్. పాకిస్తాన్ ఒక చాలా పెద్ద తప్పు చేసింది సార్ స్టార్టింగ్లోనే. వీళ్ళు ఏం చేశారంటే సార్, ఒక ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్ అయిపోయి లెఫ్టినెంటో క్యాప్టెన్ అయ్యాడు అనుకోండి, ఓకే 2 ఎకరాల భూమి, క్యాప్టెన్ నుంచి మేజర్ అయ్యాడు అనుకోండి 5 ఎకరాల భూమి, మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్ అయ్యాడు అనుకోండి 10 ఎకరాల భూమి. సో వాడు బ్రిగేడియర్ మేజర్ జనరల్ అయ్యే వరకు వాడు పెద్ద భూస్వామి అయిపోతాడు. సో ఇప్పుడు మీరే మేజర్ జనరల్ సార్, మీకు పాకిస్తాన్ ఆర్మీ వాడు యుద్ధానికి వెళ్ళరా అని చెప్పారు, మీ వెనక మీకు 150 ఎకరాల పొలం ఉంది, మీరు వెళ్తారా యుద్ధానికి? పిచ్చోళ్ళ మీరేమన్నా యుద్ధానికి వెళ్ళడానికి? మీరేమంటారు, నాకు ఒంట్లో బాగాలేదు నేను అనట్లేదు అంటారు. అక్కడ అదే జరుగుతుంది. సో పాకిస్తాన్ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ వెళ్ళే సమస్య లేదు సార్, ఎప్పటికీ వెళ్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ చైనావి కానీ అమెరికావి కానీ సార్, ఈ 2 దేశాల ఆయుధాలే అతి ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. కొన్ని ఆయుధాలు ఇరాన్ నుంచి, సౌదీ నుంచి కూడా వస్తాయి. వాడి దగ్గర ఏముంది సార్, వాడి చెప్పులు వాడు కుట్టుకోలేడు, డైపర్ ఎక్స్పర్ట్ వాడు. సో వాడి దగ్గర ఏం లేదు సార్. సో ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ మన చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఓడిపోయింది ఎవరు? అమెరికా ఆయుధము, చైనా ఆయుధము, టర్కీ ఆయుధం. సో అందుకే ఈ యుద్ధాన్ని ఎప్పుడు కంప్లీట్ గా మనల్ని గెలనివ్వరు సార్, ఖచ్చితంగా జరగదు సార్. అది జరిగితే వాళ్ళ ఆయుధాలు బాగాలేదని ప్రూవ్ అయిపోతుంది.